హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ దీపక్. వెల్కమ్ టు మోడర్న్ కార్ ఎక్స్పర్ట్స్. ఈరోజు మనం రెనాల్డ్ డస్టర్ 2016 మోడల్ సర్వీస్ లైట్ రీసెట్ ఎలా చేయాలో చూద్దాం. అయితే మనకి ఇక్కడ డిస్ప్లేలో సర్వీస్ రిమైండర్ అని ఇక్కడ చూపిస్తుంది, చూసారా? స్పానర్ లైట్, అది సర్వీస్ రిమైండర్ అనమాట. సర్వీస్ అయిపోయింది, ఇప్పుడు మనం ఫుల్ సర్వీస్ చేసాం. ప్లస్ ఇప్పుడు మనం దీన్ని రీసెట్ చేయాలి. దీనికోసం రెండు స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ మనం ఇది లైట్ ఎలా వస్తుందో మనం చూద్దాం. నేను ఇప్పుడు ఇగ్నిషన్ ఆఫ్ చేశాను. వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది స్పానర్ లైట్. ఇక్కడ స్పానర్ లైట్ వస్తుంది కదా, ఆ స్పానర్ లైట్ ఇప్పుడు మనం రీసెట్ చేయాలి. దీనికోసం మనం 2 స్టెప్లలో చెప్తాను మీకు. ఫస్ట్ మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకుంటాం. ఇప్పుడైతే ఇగ్నిషన్ ఆన్ చేశాను. ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వైపర్ లివర్ ఉంటుంది కదా, వైపర్ లివర్ దగ్గర మనకి ఇక్కడ 3 డాట్స్ తోటి పైన వైపర్ లివర్ పైన ఒక బటన్ ఉంటుంది అనమాట. ఈ బటన్ని మనం ప్రెస్ చేసుకుంటూ, ఇది మోడ్ బటన్ లాగా పనిచేస్తుంది, సెట్ బటన్ లాగా కూడా రెండు పనిచేస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ఇది సెట్ చేస్తున్నా. చూడండి, మనం ఇట్లా బటన్ ప్రెస్ చేస్తున్నా కొద్దిగా మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తుంటాయి. ఇక్కడ స్పానర్ లైట్ వచ్చినప్పుడు స్పానర్ సింబల్ వచ్చింది కదా, అప్పుడు మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోవాలి. అక్కడ పైన డాట్స్ బ్లింక్ అయినప్పుడు మనకి రీసెట్ అవుతుంది. అట్లే ప్రెస్ చేసి పట్టుకోవాలి. రీసెట్ అయిపోయింది, వదిలేసేయాలి. చాలా సింపుల్. ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా. మళ్ళీ ఒకసారి చూడండి, వెహికల్ ఆఫ్ చేసి స్టార్ట్ చేసినా కూడా మనకైతే ఎక్కడ ఇంకా కనిపించదు అనమాట. 10,000 ఉంది కదా, అంతే, సింపుల్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.